హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను సోన్ పాపిడిని ఇంట్లోని ఈజీగా చేసేయచ్చండి. నా స్టైల్లో ట్రై చేయండి. చాలా కష్టంగా ఉన్న ఈ సోన్ పాపిడి నా స్టైల్లో జస్ట్ కొన్ని టిప్స్తో ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్, టెక్స్చర్ చాలా బాగుంటుందండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, అలా తీగలుగా ఎంత బాగా ఉందో కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు పక్కగా ట్రై చేయండి. కష్టంగా ఉన్న ఈ స్వీట్ చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దీనిపైన నేను ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలండి. అలా కలర్ మారుతూ ఉంటుంది. లైట్గా స్మెల్ కూడా పోయేంత వరకు బాగా 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నానండి. 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1.5 కప్పు పిండికి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సమానంగా యాడ్ చేసుకొని ఇందులో 1.5 కప్పు షుగర్కి 1 కప్పు పైన 3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 3 టేబుల్ స్పూన్ వాటర్ జస్ట్ యాడ్ చేసుకున్నాను. అంటే 1 కప్ వాటర్ 3 టేబుల్ స్పూన్ లైట్గా నెక్స్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ అనేది కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సోన్ పాపిడికి ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఈ పాకం కరెక్ట్గా వస్తేనే సోన్ పాపిడి వస్తుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతుందండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ స్కిప్ చేయకున్నట్టు వేసుకోండి కంపల్సరీగా. ఇందులో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. యాలకుల పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాకం అనేది ఇలా నీళ్ళలో వేస్తే జెల్లీ బాల్లా అవ్వాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా జెల్లీ బాల్లా అవ్వాలి. మనం ఏ షేప్లో ఇలా చేస్తామో అదే షేప్లో అది తిరగాలండి. చూడండి, ఇలా చేంజ్ అవుతుంది కదా, ఇలా జల్లీ బాల్లో ఉంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. 2 మినిట్స్ వరకు అలా నేను లో ఫ్లేమ్లోనే ఈ పాకం అనేది ఇంకొద్దిగా కుక్ చేశాను. అంటే చూడండి, ఇందులో నేను మెయిన్గా వేయాల్సింది ఏమిటి అంటే లెమన్ జ్యూస్ 1/2 కట్ చేసుకొని పక్కగా వేయాలండి. ఇది వేయకుంటే అసలు పాకం అనేది విరిగిపోతుంది. అసలు ఇలా తీగలుగా అసలు రాదండి. సోన్ పాపిడిని అసలు ఫెయిల్ అయిపోతుంది. లెమన్ జ్యూస్ పక్కగా వేయాలి. లెమన్ జ్యూస్ ఉంటేనే మనము ఈ సోన్ పాపిడి చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. అంత ఇంపార్టెంట్ లెమన్ జ్యూస్ అనేది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అదే కడాయిని పెట్టుకున్నాను, ఎందుకంటే నాన్ స్టిక్గా ఉంది కాబట్టి. ఇలా చల్లారేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఈ పాకం అనేది మనం అలా వదిలేసి పక్కకు పెడితే అది మొత్తం గడ్డలుగా చిక్కీగా అయిపోతుంది. పాకం చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి చల్లారేంత వరకు. అంటే గోరువెచ్చగా ఉన్నంత వరకు మనము దీన్ని కలుపుతూ ఒక బాల్లా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా టచ్ చేస్తూ చూడాలండి ఇది వేడిగా ఉందో లేదో అని. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నెయ్యిని చేతికి అప్లై చేసుకొని నేను మరి గరిటెకు కూడా నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా అప్లై చేశానండి. ఇలా ఎంత మనం అప్లై చేస్తామో మనకు చేతికి కానీ ఈ గరిటెకు కానీ అలా అంటుగా ఉండదు. కాబట్టి ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది టిప్. మీరు ఇలా చూడండి, వేడిగా ఉన్నప్పుడే నేను ఇలా చెయ్యికి అంటే హ్యాండ్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని అంటే ఘీని యాడ్ చేసుకొని మొత్తం ఇలా బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్కి నాన్ స్టిక్ ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేశాను ముందుగానే. దానిలో ఇలా నేను ఈ బాల్ అనేది ఇందులో వేసుకున్నానండి. చూడండి, ఈ షుగర్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పాకం అనేది ఇలా లాగుతూ ఫోల్డ్ చేయాలి.
చూడండి వేడిగా వేడిగా ఉంటుంది కానీ మనం అలా వదిలేయకూడదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలా లాస్ట్ పార్ట్ అనేది ఇలా జాయింట్ చేసుకొని పిండిని పైన ఇలా చల్లుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా చూడండి మొత్తం ఇలా బాగా ఫోల్డ్ చేసుకోవాలి. మరి ఇలా లాగుతూ ఉండాలి, ఫోల్డ్ చేయాలి. అక్కడక్కడ లావుగా అనిపిస్తుంటే ఇలా లాగాలండి. వీడియోలో చూపించిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈ స్టేజ్లో చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ పాకం చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అనేది. చూడండి ఇలా లాగాలి, అలా మరి ఫోల్డ్ చేయాలి. ఇదే ప్రాసెస్ని పిండి అయిపోయేంత వరకు మనం చేస్తూనే ఉండాలండి. చూడండి ఇలా లాగుతూ ఫోల్డ్ చేయాలి. చూడండి మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు తీగలు తీగలుగా వచ్చేస్తుంది కదా. చూడండి పిండి అయిపోయేంత వరకు ఇలా చేస్తే లాస్ట్లో చాలా పర్ఫెక్ట్ అయిన సోన్ పాపిడి రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. టిప్స్ కూడా ఇలా టిప్స్తో మీరు చేయండి. నేను చూపించిన విధంగా మొత్తం సేమ్ మీరు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్గా ఇందులో రెండు ఏమిటి అంటే మెయిన్ స్టెప్స్, పిండిని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాకం పర్ఫెక్ట్గా చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు స్టెప్స్ అనేది. చూడండి ఇలా పొరలు పొరలుగా ఎంత బాగా చూడడానికి అనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. అదేవిధంగా చాలా టేస్టీగా వస్తుంది. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్ అయినా చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ సోన్ పాపిడి అనేది. చూడండి మొత్తం నేను పిండి అయిపోయేంత వరకు అలానే చేశానండి. ఇలా చేసిన తర్వాత మనము ఈ సోన్ పాపిడికి ఒక మోల్డ్లో అయినా మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని అయినా, లేకపోతే మనకు అలానే సర్వ్ చేసుకొని తినవచ్చు అంటే అలా అయినా మనం సర్వ్ చేసుకొని తినవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అలా పొరలు పొరలుగా ఎంతో బాగుంది కదా. ఇది స్టోర్ చేసేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మూత పెట్టేసి ఒక ఎయిర్ కంటైనర్ ఉన్న ఒక బాక్స్లో మాత్రం పెట్టేయాలి. అలా గాలికి బయటనే పెట్టేస్తే అది అసలు మొత్తం సోన్ పాపిడి అనేది పాడైపోతుంది. కాబట్టి ఎయిర్ కంటైనర్ ఉన్న అంటే గాలి పోకుండా ఒక బాక్స్లో, టిఫిన్ బాక్స్లో అయినా అలా బాక్స్లో మొత్తం ప్యాక్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి. లేకపోతే అలా ముద్ద ముద్దగా అయిపోతుందండి. చూడండి చాలా టేస్టీ అయిన సోన్ పాపిడి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.